శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం రామాయణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండాలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 95వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 96వ సర్గ ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తస్యాం రజన్యాం వ్యుస్తాయాం యజ్ఞవాటంగతో నృపః ఋషీన్ సర్వాన్ మహాతేజ శబ్దాపయతి రాఘవః. తెల్లవారింది. రాముడు యజ్ఞాశాలకు వెళ్ళాడు. ఋషులందరినీ పిలిపించాడు. విషయం ఏంటంటే, నిన్నటి రోజున అంటే రామాయణంలో నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఏ విషయం చెప్పుకున్నాం? రాముడు కబురంపాడు, రేపు నువ్వు రావాలి, శపథం చేయాలి, నువ్వు నిర్దోషివి. అశ్వమేధ యాగం జరుగుతున్న సమయంలో వచ్చిన సామంతరాజులు తర్వాత ఋషులు వీళ్ళందరూ ఎదుటకుండా ప్రమాణం చేయాలి, నువ్వు శుద్ధ్రాలు అని కబురు చేశాడు. అంతవరకు చెప్పుకున్నాం. రేపటి రోజున ఓ రోజు ముందే తెలియపరిచాడు. తెల్లారింది. యజ్ఞశాలకు వెళ్ళాడు. ఋషులందరినీ పిలిపించాడు. వశిష్ఠో వామదేవస్య జాబారిన కాశ్యప విశ్వామిత్రో దీర్ఘతమా దుర్వాసాస్య మహాతప పులశ్చోపి తథా శక్తిర్ భార్గవస్య వామనః మార్కండేయస్య దీర్ఘాయుర్ మౌద్గల్యస్య మహాయశ. అన్ని పేర్లే ఇవి. గర్గస్య చవనశ్చైవ శతానందస్య ధర్మవిత్. అందుకోసం వేగంగా చదువుతున్నాను. భరద్వాజస్య తేస్య అగ్నిపుత్రస్య సుప్రభా నారద పర్వతైస్య గౌతమస్య మహాయశ కాచాయనః శ్రీయజ్ఞస్య అగస్త్య తపసాంనిధి ఏతే చాజ్ఞే చ బహవో మునయ సంశితవ్రత కౌతూహల సమావిష్ట సర్వ ఏవ సమాగత. దేవఋషులు ఉన్నారు, ఇందులో బ్రహ్మఋషులు ఉన్నారు. అన్ని పేర్లే నేను చదివినవన్నీ. వీళ్ళందరూ కూడాను, వీళ్ళందరే కాకుండా ఎంతోమంది నియమం కలవాళ్ళు వేడుకతో అక్కడికి వచ్చున్నారు. వాళ్ళందరినీ చూస్తూ రాక్షసాశ్చ మహావీర్య వానరాశ్చ మహాబల సర్వ ఏవ సమాజగ్ముర్ మహాత్మానః కుతూలాత్. ఇంకా రాక్షసులు వచ్చారు, కొంతమంది విభీషణాదులందరికీ వచ్చారు కదా యుద్ధంలో ఈయనకి సహాయం చేసిన వాళ్ళు. వానరులు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. క్షత్రియాయే చ శూద్రాశ్చ వైశ్యాశ్చైవ సహస్రశః నానాదేశాగతాశ్చైవ బ్రాహ్మణా సంసితవ్రత జ్ఞాననిష్ట కర్మనిష్ట యోగనిష్ట తదాపరి సీతా శబదభీక్షార్థం సర్వ ఏవ సౌ. సీతా శబదభీక్షార్థం, సీత చేసే శబదాన్ని చూడడానికి వేల కొలది క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు అనేక సామంత రాజ్యాల నుండి వచ్చారు. ఇంకా వాళ్ళలో జ్ఞాననిష్ఠులు ఉన్నారు, కర్మనిష్ఠులు ఉన్నారు, యోగనిష్ఠులు ఉన్నారు. అనేక మంది బ్రాహ్మణులు, వీరందరూ కూడా దానికోసం వచ్చారు, సీత చేయబోయే శబ్దాన్ని చూడడానికి. తదా సమాగతం సర్వం అశ్మభూతం వివాచలం శ్రుత్వా మునివరస్తూర్ణం ససీత సముపాగమంత. ఎలా ఉన్నారు వాళ్ళందరూ అంటే శిలా ప్రతిమలుగా నిలిచి ఉన్నారట అక్కడ. ఈలోగా వాల్మీకి సీతమ్మను తీసుకొని వచ్చాడు. తం ఋషిం పృష్ఠతః సీత అన్వగచ్చ వాగ్ముఖి కృతాంజలిర్భాష్పగల కృత్వా రామం మనోగతం. రామాయణంలో చెప్పబడింది ఏంటంటే,
రాముడు ఎలా సీత దగ్గరలో ఉన్నదని కనుక్కున్నాడంటే ఇద్దరు మునిబాలకులు రామాయణం పాడారు. ఆ పాడటంలో ఆయనకు తెలిసిపోయింది. అక్కడ ఉన్న జనులందరూ కూడా రాముడు పోలికలే ఉన్నాయి వీళ్ళకి అనుకున్నారు. ఈ లోపల రాముడు తెలుసుకున్నాడు పాడే లక్షణాన్ని చూసి వీళ్ళు నా పుత్రులే అని. తప్పనిసరిగా సీతమ్మ కూడా దగ్గరలో ఉంటుందని పంపించాడనమాట భటుల్ని. వాల్మీకి వచ్చాడు మహర్షి అశ్వమేధ యాగం చూడటానికి. కాబట్టి వాల్మీకి దగ్గర ఉంటుంది, వాల్మీకి దగ్గరలో ఆశ్రమం నిర్మించుకున్నారని మాత్రమే చెప్పాడు. కానీ సీతమ్మ అక్కడ ఉందని చెప్పలా ముందుగా వాల్మీకి మహర్షి ఈ రామాయణంలో. వాల్మీకి వచ్చాడు, దగ్గరలో ఒక గుడారం వేసుకున్నాడు ఆయన కూడా అని చెప్పాడు. ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత తన పుత్రులని తెలిసిన తర్వాత కబురు చేశాడనమాట శబ్దం కోసం. ఆమె తం ఋషిం పృష్ఠత సీత అన్వగచ్చత వాంగ్ముఖి కృతాంజలిర్భాష్పగల కృత్వా రామం మనోగతం. సీత ఏం చేస్తుంది ఆ సమయంలో? మనసులో రాముణ్ణే తలచుకుంటుంది. ఎందులో చదివాం ఇప్పుడు? ఎందులో చదివాం ఈ విషయం? భార్య ఏం చేయాలి భర్తకు అనేది అదే తలుచుకుంటుంది. కన్నీరు కంఠంలోనే నిలిపింది, నమస్కారం చేసింది భర్తకి. దృష్ట్వా శృతిమివాయాంతిం బ్రహ్మాణమనుగామిని వాల్మీకే పృష్ఠత సీతాం సాధువాదో మహానభూత్. బ్రహ్మదేవుని వెనక వేదాలు వస్తున్నట్టుగా వచ్చిందిట వాల్మీకి వర్ణన. వాల్మీకి రాశాడు, ఆయన వస్తున్నాడు అన్నది కూడా ఆయనే రాసుకున్నాడు రామాయణంలో. వాల్మీకి వెనక సీత అలా వచ్చిందిట, బ్రహ్మ వెనక శృతి వచ్చినట్టు. శృతి అంటే వేదం. వెంటనే బాగు బాగు అని ధ్వని అక్కడ అంతే చూసే ప్రేక్షకులను. తతోహల హలాశబ్ద సపేషామేవ మహాభవౌ దుఃఖ జన్మ విశాలేన శోకేన కులితాత్మనా. అందరూ కూడా వెంటనే కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారట, ఏడ్చేశారట పెద్దగా చూడటానికి వచ్చిన జనం. ఇక్కడ ఆపుతాం మనం, కాలాతీతం అవుతుంది. ఇంకా భాగవతం చెప్పుకోవాలి. రేపు మనం కొనసాగిద్దాం ఈ ఘట్టాన్ని. కృష్ణార్పణమస్తు.